స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయసాయిరెడ్డిపై దాడికి నిరసన తెలియజేసిన శ్రీ కేకే రాజు. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో చరిత్ర సృష్టించిన జగన్ ప్రభుత్వం. వచ్చే 3 ఏళ్లలో ఒక్కరు కూడా ఇల్లు లేని వారు ఉండరు. ఎమ్మెల్యే చీర్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద ప్రజల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆముదాల వలస మండలంలోని వంజగిపేట, కణుగుల వలస, తోగారం, కలివరం, బెలమాం సుమారు 8 గ్రామాలకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సుమారు 215 పట్టాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన భాపతి తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 లక్షల మంది పేద ప్రజల ఇళ్ల పట్టాల పంచాలని దృఢ సంకల్పం ముందు ప్రతిపక్షం ఎత్తుగడలు చెల్లవని అన్నారు. అర్హత ఉండి తప్పిపోయిన అర్హులు ఎవరైనా ఉంటే 90 రోజుల గ్రేస్ పీరియడ్ ఉందని, ఒక పేద లబ్ధిదారుల ఇళ్ల స్థలం అందకుండా ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి ఏ పథకం ఇచ్చినా డైరెక్ట్ గా లబ్ధిదారులకు అందిస్తున్నారని, గత ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీలు లేవని, బ్రోకర్లు లేరని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, బెండి గోవిందరావు, బొడ్డేపల్లి నారాయణరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, హౌసింగ్ అధికారులు కుర్మి నాయుడు, కోటేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే అలాంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మీకు కనబడుతుంది, ఇదే లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళంతా ఈరోజు పెళ్ళులే కుటుంబాలు పెరిగాయి. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నారు. అందుకు ఏకాగ్రేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో భారతదేశంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఛాలెంజింగ్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే సంకల్పం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే అభినందించాలి. అలా కాకుండా అడ్డంకులు పెట్టడం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారి తరఫున నేను మీకు ఒక మాటిస్తున్నాను. విశాఖపట్నం జిల్లా చోడవరం మండల ఖండేపల్లి గ్రామంలో మార్క్ డిఫెన్స్ అకాడమీలో అథ్లెటిక్ ట్రాక్ ప్రారంభోత్సవం మరియు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మార్క్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఐఏఎస్ కోచ్ అట్టా అర్జున రామకృష్ణ సారథ్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అలియాజ్ మహమ్మద్ గారు, అలాగే చోడవరం ఎస్ఐ ఏ విశ్వభూషణ్ రావు వచ్చి ప్రారంభించడం జరిగింది. అలాగే వివిధ పోటీలో గెలుపొందిన వారికి రాంబాబు మాస్టర్, విశాఖపట్నం జిల్లా యోగా ప్రెసిడెంట్ పుల్లెటి సతీష్ మాస్టర్, నాగేష్ మాస్టర్, అలాగే మార్క్ డిఫెన్స్ అకాడమీ అట్టా అర్జున రామకృష్ణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మరియు మార్క్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారుగా 300కు పైగా ఉద్యోగాలు వివిధ శాఖల నుంచి సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడి రాంబాబు మాస్టర్, విశాఖపట్నం జిల్లా యోగా ప్రెసిడెంట్ పుల్లెటి సతీష్, సీనియర్ అథ్లెటిక్ నాగేష్ గారు పాల్గొన్నారు. ఫుట్వర్క్ బాగుంది. ట్రాక్ బయట ఉండాలి. ఫస్ట్ క్లాస్ జడ్జ్మెంట్ తమ్ముడు లైన్ వదిలేయండి. అథ్లెట్స్ పట్టుకోవద్దు, వదిలేయండి మీరు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి వేములపల్లి పరిధిలో ప్రభుత్వ పథకాల పేరుతో పక్కదారి పడుతున్న మట్టి మాఫియా, దాహం తీరని మైనింగ్ అక్రమకారులు చోద్యం చూస్తున్న అధికారులు, పేదవాడి కళ్లలో మట్టి కొడుతున్న ప్రభుత్వ ఆస్తిని ఆరగిస్తున్న ప్రభుత్వాన్ని, పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రశ్నించని అధికారులు ఇటువంటి మైనింగ్లను అడ్డుకోవాలని ప్రజల ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పలు గ్రామాల్లో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యలు ఏర్పడి దారి పొడవున వర్షాకాలంలో పెద్ద పెద్ద చెరువులు తలపించేవి. ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తుల మేరకు ఎమ్మెల్యే ధర్మశ్రీ చొరవ తీసుకుని 12.73 మీటర్ల దూరం రోడ్డుని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి 4.45 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇటీవల ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇన్నేళ్లుగా 2 మండలాలకు చెందిన ప్రజలు పడుతున్న కష్టాలకు తీరనుండడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బీశెట్టి వెంకట సత్యవతి విష్ణుమూర్తి పెందుర్తి నియోజకవర్గంలో చిమలాపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమైన పేదలకు ఇళ్ల పట్టా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు సోదరులు అన్నమరెడ్డి అదీప్ రాజు గారి సొంత ఊరైనటువంటి రాంపురం గ్రామంలో ఇవాళ మరి జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం, మరి ప్రపంచానికే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలని ఈ గ్రామంలో ఆవిష్కరించుకోవటం, దానికి ముఖ్య అతిథులుగా
మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కృష్ణదాస్ గారు అలాగే అవంతి శ్రీనివాస్ గారిని నన్ను కూడా ఆహ్వానించి ఈ భగవత్ కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఆహ్వానించి పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సోదరుడు చెప్పినట్లుగా ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కొలువై ఉంటారో ఆ గ్రామం సర్వదా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రాంపురం గ్రామస్తులందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని పార్లమెంటు సభ్యురాలుగా నా సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుందని మరి నూతన సంవత్సరంలో రాంపురం గ్రామానికి మరి సోలార్ విద్యుత్ కాంతుల్ని కూడా ఎంపీ నిధుల నుంచి మరి నేను ప్రకటిస్తున్నాను. గ్రామం అంతా కూడా మరి సోలార్ ఇప్పటికే ఈ గుడి చుట్టూ కూడా కొన్ని లైట్స్ ఇచ్చున్నాను. అలాగే గ్రామంలో కూడా నా వంతు అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తామని సర్వదా నా సోదరునికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మీ అందరి చల్లటి దీవెనలో ఉండి మరి నియోజకవర్గాన్ని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఒక సోదరిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై జగన్. గతంలో నేను ఎంపీగా ఉన్నాను, నా పోస్టులో ఆవిడున్నారు. మరి మంచి విద్యావంతురాలు ఆవిడ ఎంపీగా సెలెక్ట్ చేశారంటేనే జగన్మోహన్ రెడ్డి మీరు అర్థం చేసుకోండి. ఆ పోస్ట్ కోసం కూడా చాలామంది మరి పోటీ పడ్డా కూడా ఒక మహిళకి ఇవ్వాలి, ఒక ఉన్నత విద్యావంతురాలకు ఇవ్వాలి. ఇప్పుడే చెప్పారు అదీప్ రాజు గారు, జగన్మోహన్ గారు మహిళా పక్షపాతని. దాని నిదర్శనమే మా సోదరి మరి గట్టిగా అవసరాలు వాడి అశ్వాస కూడా చాలా మంచిది. మరి ఆవిడ ఇక్కడ ఉండటం చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు. అలాగే మా బావగారు విష్ణుమూర్తి గారు పాపం చాలా సైలెంట్గా ఉంటాడు. ఇద్దరు డాక్టర్సే, వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్సే. మరి నిజంగా సేవాచారం రావటం చాలా మంచి పరిణామం. మీ అందరూ కూడా ఆశీర్వదించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే కొంచెం అనేది రాజకీయాలు బాగుపడుతుంది. లేకపోతే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు తిట్టడం, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు తిట్టడం, వదిలేసి టీవీ ఆన్ చేస్తే ఇదే కనిపిస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఉన్నత విద్యావంతుల్ని మనం రాజకీయాల్లోకి ఆహ్వానించాల్సిన బాధ్యత ఉంది. అలాగే మరి మీ అందరికీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి తెలుసా? ఆయన కూడా మీ ఎమ్మెల్యే గారి లాగా చాలా ఎంత ఉంటాడు, పెద్దలు చెప్తారు. ఏమని చెప్తారు? మన పల్లెటూరు మధుర భాషలో పొట్టివాళ్ళు చాలా గట్టివాళ్ళు అని చెప్తారు. మీ ఎమ్మెల్యే గారు అంత గట్టివాడు అంటే మరి మొన్న ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎవరో కొంతమంది అదీప్ రాజు గారు గెలుస్తారో గెలవరండి మీకు సందేహం ఉందంటే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నాకు పెందుకు గెలవకపోయినా పర్లేదు, అదీప్ రాజు గారిని టికెట్ ఇస్తాను, గెలుస్తాను కూడా. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆనూరు మెట్టలోని సారా బట్టిపై పెద్దాపురం పోలీసుల దాడి. 2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 55 లీటర్ల సారా స్వాధీనం. దాడిలో పాల్గొన్న పెద్దాపురం సిఐ జయకుమార్, ఎస్ఐ బాలాజీ సిబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో 3 దళిత యువకులపై అగ్రకుల పెత్తందారులు దుర్మార్గమైన దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి జైలుకు పంపాలని డీఎస్పీ వచ్చే హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని బాధితుడు గ్రామస్తులతో
కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాధితులు కఠినంగా శిక్షిస్తామని ప్రత్యక్షంగా డీఎస్పీ లతాకుమారి సిఐఎస్ఐ వచ్చే హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొక్కిరపాటి రవీంద్ర మాట్లాడారు. ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ తీసుకోవాలా, దాని మీద కేసు తీసుకోవాలి. అలాగే ఏ రిపోర్ట్ వచ్చినా ఎవరిచ్చిన కాగ్నిజెన్స్ ఉంటే దాని మీద కేసు కట్టడం అనేది మీకు తెలియదు కాదు, మీకు తెలుసు. మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వచ్చిన రిపోర్టులు కేసులు కట్టారు. ఎస్సీ ఎస్టీ అనేది ప్రత్యేక చట్టం. ప్రత్యేక చట్టానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం జిల్లా యూనిట్ ఆఫీసర్ గారికి ఉంది. నేను సబ్జెక్ట్ వేరే దగ్గర వెళ్ళిపోయాను. మీ సబ్జెక్టుకి వస్తున్నాను, మీకు చెప్పాలి కాబట్టి బాధ్యత కాబట్టి వచ్చింది కాబట్టి ప్రత్యేక చట్ట ప్రకారం ప్రత్యేక అధికారి ఎవరైతే డిఎస్పీ అధికారి ఉన్నారో మన జిల్లాకి 2 వేకెన్సీ 2 డిఎస్పీ పోలీసులు ఎస్సీ ఎస్టీ సెల్ 1 ఎస్సీ ఎస్టీ సెల్ 2 ప్రభుత్వం నియమించబడింది. వారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వచ్చు, లేదు లోకల్ డిఎస్పీ గారికి ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ నిన్న రిజిస్టర్ అయింది కాబట్టి ఈరోజు ఆర్డర్ అయిపోయింది. అవ్వగానే ఏ అధికారి అయితే ఆ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమించబడ్డాడో ఆయన తక్షణం వచ్చి దర్యాప్తుకి వస్తారు. దర్యాప్తు మాత్రం మేడం చెప్పినట్టు పారదర్శకంగానే జరుగుతుంది. తప్పు ఎవరిదైతే వాళ్ళు పక్కా చట్టరీత్యా శిక్షార్హులే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కావాలంటే మీరు కూడా దర్యాప్తుని మీరు కూడా మానిటర్ చేస్తారు, అందులో ఇబ్బంది ఏమి లేదు. ఈయన అన్నాడు వాళ్ళ కట్టి కొట్టి కూడా వాళ్ళని కూడా కేసు కట్టచ్చా, వీళ్ళని కూడా కేసు కట్టచ్చా. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలియనిది ఏం లేదు. కాగ్నిజెన్స్ ఉంది అన్నప్పుడు రిపోర్ట్ తీసుకొని కేసు కట్టడం అనేది ఫైనలైజేషన్ కాదు. దర్యాప్తుకి మొదటి మెట్టు. ఒక ఇన్వెస్టిగేషన్, ఒక విచారణ చేయడానికి, సాక్షులను విచారించడానికి, నేరస్థలాన్ని విజిట్ చేయడానికి, ప్రతి దానికి కూడా మొదటి మెట్టు ఎఫ్ఐఆర్. అది ఫైనలైజేషన్ కాదు. ఫైనలైజేషన్ ఎప్పుడు నేర నిర్ధారణ పూర్తయిన తర్వాత అప్పుడు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి 41 సిఆర్పిసి ప్రకారం అన్నీ కూడా అమలు చేసి, చట్ట ప్రకారం అమలు చేసి అప్పుడు మనం ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. అప్పుడు కోర్టు ఛార్జ్షీట్ని బట్టి ఏం ఫ్రాన్సిస్ గారు మీకు తెలుసు కదా ప్రాసెస్, అది పక్కాగా విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో జరిగిపోతుంది, జరిగి తీరుతుంది. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే మీరందరూ కూడా ఈ సంఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక మీరు అండగా వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళని మేమే వచ్చి మాట్లాడాలి, ఏం జరిగిందో విచారణ చేద్దాం. ఎందుకంటే ల్యాండ్ ప్రాబ్లం రాకూడదు, మనకి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విలేజ్లో ఏం జరిగింది ఏంటని చెప్పి ప్రత్యేకంగా విచారణ చేయడానికి వచ్చాం. మేడం గారు పర్టికులర్గా ఆయన విషయం మొత్తం చెప్పారు. లక్ష్మీనారాయణ గారు లోకల్ ఉన్న ఆయన వచ్చాం. ఏదైనా ఏ పనైనా ఏదైనా దర్యాప్తు అయినా సరే, ఎంక్వైరీ అయినా సరే పక్కాగా పారదర్శకంగానే జరుగుతుంది, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడే తక్షణమే జరగాలి అంటే చేసే అధికారం నాకు లేదు, ప్రజెంట్ మేడం గారికి లేదు. ఆ అధికారి నియమింపబడాలి. అదే మీరు ఉన్నారే, అదే ఒక ప్రత్యేక చట్టం కాకుండా ఒక 324 కేసో లేదంటే ఒక హత్య కేసు ఏదో జరిగింది అనుకోండి, ఎవరుంటారు ఐఓ? ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో వారే ఐఓగా ఉంటారు. వారు ఇమీడియట్గా నేరస్థలంకి వస్తారు, నేరస్థలంలో పరిశీలన చేస్తారు, సాక్షులు విచారిస్తారు, దర్యాప్తులో నేరం రుజువైనంతనే అరెస్ట్ చేస్తారు. అర్థమైంది కదా? కాబట్టి ఏది కూడా ఎవరికి అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది, న్యాయంగానే చేస్తాం మేము కూడా. అసమర్థ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి. సోమిశెట్టి వెంకటేశ్వరులు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. జరుగుతున్నాయి ఏదో ఎప్పుడో ఒకసారంటే పర్లే అంటే ఈ రాష్ట్రంలో ఒక్క హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దీని ఏదో కుట్ర ఉంది. మేము ఒకటే అడిగేది, ఈరోజు ఈ రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత కల్పించడంలో అట్ర ఫ్లాప్ అయింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల్లో సుమారుగా 180-160 దేవాలయాలు ఇవాళ దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఈ దేవాలయాల మీద ఇంత కోపం? ఎందుకు హిందూ దేవాలయాల మీద కోపం? అంటే హిందూ మతంని దెబ్బతీయాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే హిందూ మతం లేకుండా చేయాలని చూస్తున్నారా? ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడిగేది మీ బుక్ సూటిగా, ఈ రాష్ట్రంలో మీరు ఒక ముఖ్యమంత్రిగా నీకు ఓటు వేశారు, 151 సీట్లు వచ్చింది, ఆ గర్వపడకూడదండి. ఆ గర్వమే నేను అనుస్తుంది ఇవాళ. ఆ భగవంతుడే నీ యొక్క పొగురు అనుస్తాడు భగవంతుడు. నేను ఒకటి అడుగుతున్నా, ఏది ఏమైనా సరే దేవుళ్ళ మీద ఇవాళ దాడి జరగడం చాలా దారుణం. ఇవాళ నిజంగా పోయి ఇవాళ చూస్తే 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలో రామతీర్థానికి పోవాలని చెప్పేసి 3 రోజుల నుంచి ప్లాన్డ్గా మేము ఇలా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం.
అయితే ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పకుండా ఎందుకు పోయావు అంటే అక్కడ అలజడి సృష్టించాలా, ఏదో కుట్ర పన్నాలా? ఎందుకు మీకు ఇంత కోపం, భయం? ఇవాళ చంద్రబాబు నాయుడు పోతే దేవుడు చూడకపోతున్నాడు, అక్కడ ఎట్లా జరిగింది, ఏం కథ చూడకపోతే ఇవాళ ఎందుకంత భయం మీ ప్రభుత్వము? విజయసాయిరెడ్డి పోవాల్సిన అవసరం అయ్యాలా? విజయసాయిరెడ్డి జెండాలు పట్టుకొని, వైఎస్ఆర్ పార్టీ జెండాలు ఫ్లాగులు పట్టుకొని సర్ర దేవుని మెట్లెక్కిపోయాడు. చంద్రబాబు నాయుడు విజయనగరం నుంచి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కాన్వాయ్ స్టాప్ చేసినారు, లారీలు అడ్డం పెట్టారు. ఎందుకయ్యా మీకు ఇంత భయం? ఈరోజు అనుకోకుండా చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఆ మంచి కార్యక్రమానికి టీవీలో చూపిస్తున్నారు, వేల జనం వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, పోయేకాలం దాపరించింది. దేవుళ్ళతో పెట్టుకున్నాడు పాపం ముఖ్యమంత్రి. దేవుళ్ళతో పెట్టుకుంటే మీ తండ్రి గారు ఏం వేరో తెలుసు కదా. దయచేసి నాయన నువ్వు పోవద్దు, ఇట్లా దేవుళ్ళతో పెట్టుకోవద్దు. ఆ విజయసాయిరెడ్డి శకుని నీ పార్టీలో ఒక శకుని పాత్ర, ఆ నమ్ముకొని శకుని ఇవ్వాలను దెబ్బతింటావు, నాశనం అవుతావు. నువ్వు అనుకుండొచ్చు. విజయసాయిరెడ్డి ఇవాళ ఎందుకు పెట్టి అడుగుతున్నా, ఇవాళ విజయసాయిరెడ్డి చెప్తున్నా, నీవు పోతే అక్కడ జనము విపరీత ఎదురుదాడి చేసి నీ కారు అద్దాలు వలగొట్టి చెప్పులు ఇసిరారు, గుడ్డు కొట్టారు, రాళ్ళు కొట్టారు. సిగ్గు లేదా మీ బతుకుగాల? మీది ఒక పార్టీ, నువ్వు ఒక ఎంపీ, నువ్వు ఒక సైనిక్. ఈ రాష్ట్రానికి శనిగ్రహం పట్టింది. ఈ రాష్ట్రానికి దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. దేవుళ్ళతో పెట్టుకుంటారా మీరు? నేను అడుగుతున్నా, ఈ దేవాలయ విషయంలో అట్ర ఫ్లాప్ అయిపోయారు. ఇవాళ ఎన్ని దేవాలయాలు ఇవాళ అడుగుతున్నా. విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన దుర్ఘటన పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డిపై వారి కాన్వాయ్ పైన జరిగిన దాడికి నిరసనగా శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జాతీయ రహదారి తాటిచెట్లపాలెం కూడలో నల్ల వస్త్రాలతో శాంతియుతంగా నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించారు. మన నాయకుడి యొక్క ఆశయం ఈ రాష్ట్రాన్ని ఒక శాంతిపూర్వక వాతావరణంలో ప్రజలందరికీ కూడా ఒక భద్రతా భావంతో ప్రజలందరి జీవనాలను మెరుగుపరచాలని మా నాయకుడి గురించి మనకు తెలుసు. కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మనందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గతంలో కూడా మనం ఎంతో శాంతియుతంగా ప్రదర్శన చేశాం తప్ప ఏ రోజు కూడా విధ్వంసకర చర్యలకు, ఏ రోజు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు వైఎస్ఆర్ పార్టీ చేయలేదని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న దుశ్చర్యలు ఖండిస్తూ ఇంత పెద్ద ఎత్తున మన విశాఖపట్నం ఐక్యతను చాటుతూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు విశాఖపట్నం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న తీరును నిరసిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా 1-2 నిమిషాలు శాంతియుతంగా మానవహారం నిర్వహించి ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడిని మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడ్డుకోగలుగుతాం, అందులో కూడా కలపకుండా. కానీ తనకు అంత సీన్ లేదు, చచ్చిన బావుని మళ్ళీ చంపడం ఎందుకు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని ఆడి దారిని పోనిద్దాం. కాబట్టి మన నిరసనని, మన ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ మనమే స్వయంగా చేసి మనందరం కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో దీక్ష విరమిందామని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి. సంవత్సర కాలం పైగా హిందూ దేవాలయాలపై, దేవత విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా, ఎటువంటి విచారణ చేయకుండా, హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. ధర్మాదాయపై జరుగుతున్న దాడులు ఏదైనా ఇప్పటికీ రాష్ట్రంలో 126 శాఖల మీద, అది ఏదైతే సంస్థల మీద, దేవాదాయ ధర్మాదాయ సంస్థల మీద జరుగుతున్న దాడులు 126 అయినాయి. ఇప్పటికి 40, ఈ మధ్య కాలంలో 40 విగ్రహాల మీద ధ్వంసం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం
అధికారికంగా రామతీర్థంలో రామాలయాన్ని అలాగే ఒంటిమిట్టలో రామాలయాన్ని అధికారికంగా రామాలయంగా ప్రకటించడం జరిగింది, రామ మందిరంగా ప్రకటించడం జరిగింది. అలాంటి రామతీర్థంలో జరిగిన చర్య ఏదైతే ఉందో చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము అక్కడే ఉన్న రాష్ట్ర దేవాదాయ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళకపోవడం కానీ ఆ చర్య మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం కానీ ఆలోచన కానీ చేయకపోవడం చాలా దేవాదాయ ధర్మశాఖలో ఉన్న మినిస్టర్ యొక్క వైఫల్యాన్ని చూపిస్తుంది. అదేవిధంగా రాజమండ్రిలో నిన్నటి రోజున ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి చేతులు ఎరగొట్టి అది ఇప్పటి వరకు పిచ్చాళ్ళు చేసే ఉన్మాద చర్య అని చెప్పడం జరిగింది అందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి మనం చూసినట్లయితే నేను మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది. అది చాలా గ్రిల్స్ తోటి ఉంది. ఎవరో తాగుబోతులు వెళ్ళి పడగొట్టేసి చేసేది సరి అయితే కాదు. చాలా ప్లాన్డ్గా ఒక గ్రిల్ నుంచి చెయ్యి పెట్టి పగలగొట్టేంత అంటే ఆలోచనతోటి ఉన్న వ్యక్తులు చేసిన పని అది. ఇది ఒక ఏదైతే ప్లాన్గా జరుగుతున్న కార్యక్రమాలు. అలాగే రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో విజయవాడలో కృష్ణుడి విగ్రహం కానీ నంది విగ్రహం కానీ అలాగే నెల్లూరులో అలాగే కర్నూలులో అన్ని చోట్ల జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహాలు అలాగే పిఠాపురంలో పలు దేవతా విగ్రహాల మీద ధ్వంసం చేయడం కానీ అంతర్వేదిలో రథం తగ్గడం కానీ ఇలాంటి చర్యలన్నీ కూడా చాలా కావాలని చేస్తున్న పనుల కింద కనిపిస్తున్నాయి. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పటికైనా సరే వారిని ఎవరైతే చేశారో వాళ్ళని మీరు అదే ఏదైతే అరెస్ట్ చేసి శిక్షించబోయినట్లయితే ముందు చాలా మీరు చాలా కఠినమైన నిర్ణయాలు చూడగలుగుతారు. అలాగే ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా ఉన్న మీ చర్యలు ఏవైతే ఉన్నాయో సరైన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే కాదు. ఏదైతే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల మీద భారతీయ జనతా పార్టీ ఉగ్రవంగా ఏ విధంగా ఇక్కడ నుంచి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇక్కడ రాజమండ్రిలో ధర్నా చేయడం. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల నివేశ స్థలాలు పంపిణీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో చరిత్ర సృష్టించారని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో శనివారం 7.60 ఎకరాల భూమిలో 460 మంది లబ్ధిదారులకు ఈతకోట, 5.20 ఎకరాల భూమిలో 216 మందికి, పొడగట్లపల్లికి ఎకరం భూమిలో 55 మందికి, ఎంవీపాడులో 5.50 ఎకరాల భూమిలో 261 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నివాసన పట్టాలను అందజేశారు. అందరూ కూడా రండి పైకి. ముందు ఆ లేఅవుట్లో తీసుకెళ్ళి చిర్ల జగ్గిరెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ పాటను అలాగనే ముమ్మడోరపాడు సంబంధం. అనంతపురం జిల్లా కదిరి తాలూకా ఓబుల దేవర చెరువు మండలం ఓబుల దేవర చెరువు గ్రామంలో ఈరోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ టీడీపీకి చెందినటువంటి 85 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కేంద్ర నిధులు నరేంద్ర మోడీ గారి నుంచి వస్తున్న నిధులు ఇళ్ళు 60% కేంద్ర నిధులు వస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఆ పేరును చిన్నగా కొనలో ఒక చిన్న కనిపిస్తుంది. అయితే అది ఏమనేది మనకి ఎవరికి అర్థం కాదు. ఇంతకుముందు చంద్రన్న, ఇప్పుడు జగనన్న, ఈ అన్నలతోనే మనకు వీళ్ళు అదే విధంగా ప్రచారం చేసుకుంటూ కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రం మేము ఇచ్చామని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే 1.5 సెంటు ఒక్కొక్కరికి ఇచ్చామని చెప్పారు. అయితే అవి 1 సెంటు కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. స్థానికంగా ఉన్న వాళ్లకు అంటే ఏ మండలము ఆ మండలం, ఏ గ్రామం ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేకుండా ఉన్న వాళ్లకు ఆసరాగా వాళ్లకు ఇల్లు ఇవ్వాలని చెప్పి కేంద్రం 30 లక్షల ఇల్లు ప్రకటిస్తే వాటిలో ఇక్కడ దోపిడీ రాజ్యం, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ రాజ్యం. 2 లక్షల విలువ చేసే భూమిని తీసుకొని 10 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి దాన్ని కూడా కావాల్సిన వాళ్లకు పట్టాలు ఇచ్చేసి స్థానికంగా ఎవరైతే ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈరోజు ఇళ్లు లేకుండా చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.
ఇంత అన్యాయంగా ప్రజలను దోచుకుంటూ ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ మేమే ఇచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే, పాలన చూస్తే రాక్షస పాలన కొనసాగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల్లో 120 దేవాలయాలు, హిందూ దేవాలయాలను, శ్రీరాముని నిన్ననే రామతీర్థంలో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతకుముందు అంతర్వేదిలో రథాన్ని, దశాబ్దాల కాలంగా నిర్మించినటువంటి ఒక రథాన్ని దగ్ధం చేశారు. ఈ విధంగా హిందూ దేవాలయాలను నాశనం చేస్తున్నా వాటిపై ఎటువంటి కేసులు లేదు. ఒక చర్చి పైన ఒక రాయి వేస్తే 14 రోజులు రిమాండ్కి పంపించారు. 120 దేవాలయాల ధ్వంసం చేస్తే రాష్ట్రంలో ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు, దాని మీద కేసులు లేవు. ఈ విధమైనటువంటి రాక్షస పాలనకు మనము చరమగీతం పాడాలి. ఈరోజు ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ పంచాయతీలోకి పోయినా భారతీయ జనతా పార్టీలోకి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మరి వారందరికీ అదే విధంగా ఈరోజు ఈ ఆకుతోటపల్లిలో కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం చెప్తూ, పార్టీ ఏ విధంగా ఎటువంటి సహాయమైనా, ఏ టైంలో మీరు ఫోన్ చేసినా, మీరు ఎటువంటి సహాయం కోరినా భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయసాయిరెడ్డిపై దాడికి నిరసన తెలియజేసిన శ్రీ కేకే రాజు. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో చరిత్ర సృష్టించిన జగన్ ప్రభుత్వం. వచ్చే 3 ఏళ్లలో ఒక్కరు కూడా ఇల్లు లేని వారు ఉండరు. ఎమ్మెల్యే చీర్ల. న్యూటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.